హలో గాయ్స్, ఇప్పుడైతే మేము సరదాగా పని చెట్టు దగ్గరికి వెళ్ళాం. అక్కడైతే మోడైతే చెట్టు ఎక్కేసాడు. చూడండి, పనసకాయలు అయితే మనోడు కొడుతున్నాడు. అంటే అది ఎలా పండిందో లేదో ఎలా కనుక్కుంటారు, అందుకని కొట్టి మరీ కనుక్కుంటున్నాడు. ఈడైతే చెట్టు ఎక్కలేక బైక్ మీద కూర్చున్నాడు. చూడండి, ఇప్పుడు మనం షాక్ అయ్యాల్సిన విషయం ఏంటంటే మనకు ఈ చెట్టులో అయితే పండ్లు దొరకలేదు. ఆనందపడే విషయం ఏంటంటే మనం జిగురు అవ్వకుండా ఉండొచ్చు. ఇది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చేతిలో జిగురు అంటుకుంటే తీసుకోవడం చాలా కష్టపడాలి. సో మనకు ఒక విషయం, మనకు బ్యాడ్ లక్ అనమాట. మనకు జిగురు అంటుకునేది మన గుడ్ లక్. మనం దాని పండుని తింటున్నాం. ఇప్పుడైతే మనం పండుని తినబోతున్నాం. అది మనకు మంచి విషయం, కానీ దాంట్లోనే ఉంది జిగురు. అది మనకు అస్సలు నచ్చదు. చూడండి, ఇప్పుడు పనస పండుతోనైతే ఈడు ఎగురుతున్నాడు. మొత్తానికి సాధించాడు. ఇతనే పనస వీరుడు. పనస పండుని అయితే కోసాడు. మరి పెద్దస్ ఉన్నాయి కదా, పనస పండు కోసాము. పాలు వస్తుంది చూడండి. ఇప్పుడే ఫ్రెష్గా కట్ చేస్తాం చెట్టు మీద నుంచి. ఇదిగో ఇలా రబ్ చేయాలన్నమాట. ఫ్రెష్గా కట్ చేస్తే వాళ్ళకి పాలు వస్తాయి. ఫ్రెష్గా కట్ చేస్తా, దాన్ని ఆకులతో చూస్తే బయటకు మొత్తం పోతుంది. ఆడుతున్నావు, రేపు యూట్యూబ్లో కనిపిస్తావు. చూడండి, పనసకాయ బిర్యానీ కూడా చేస్తాము, అది కూడా నేర్చుకోండి. కానీ ఈ వీడియోలో మాత్రం కాదు ఫ్రెండ్స్, ఓన్లీ తినడం మాత్రమే. భలేగా ఉంది కదా. బాగుంది, స్వీట్గా ఉంది. ఈ పిక్కలు కూరని కొని తింటారు, ఈ పిక్కలు కాల్చుకొని తింటారు. ఇది పౌడర్ చేసుకుంటే ఇంకా మసాలాలు అన్ని తయారు చేస్తారు. పప్పులా కూడా పనికి వస్తుంది. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఇవి. తిని చెప్పు నువ్వు. చూడండి తొనలు ఎంత బాగున్నాయో, చూడండి, తిని చూపించు. ఇలాగండి, ఇలా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటే తొనలు బాగా వస్తాయి. ఇలా ఇప్పుకోవాలి. బాగుందని చెప్పరా? చాలా బాగుంది. ఓకే, చాలా అంటే చాలా. ఓకే, ఇలా ఉంటాయి. ఇలా తీసి నోట్లలో పెట్టుకోవాలన్నమాట. ముందు పనసకాయ ఇలా ముక్కలు చేసిన తర్వాత దీని మీద కంద ఉంటుంది, అది కట్ చేసుకుంటే తొనలు ఫ్రీగా వస్తాయి. ఆ తొనలు ఫ్రీగా వచ్చిన తర్వాత అలాగ విడదీసుకొని దీని మీద వైట్ పొట్టు ఉంటుంది కదా, ఈ వైట్ దంతా తీసేసి వైట్ దంతా తీసేయాలా. తర్వాత ఈ లోపల ఒకటి ఉంటుంది వైట్ది, అది తీసి అప్పుడు తినాలా. చూడండి, సూపర్గా ఉంది, చాలా స్వీట్గా ఉంది. పనసపండు అలా కట్ చేసి చాలా హాట్గా కూడా ఉంది. ఓకేనా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోతో. పనసకాయ బిర్యానీ చేస్తాము. నెక్స్ట్ వీడియో కోసం మీరు క్లిక్ చేసుకొని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చెప్పరా? సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.